హాయ్ అండి, అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆవేశవంతుడు. ఎవరన్నా ఒక మాట అంటే పడే వ్యక్తి కాదు. అవతల వ్యక్తి ఒకవేళ ఒక మాట అంటే ఇతను 4-5 మాటలనే వ్యక్తి. అవతలి వారిని, అది ఎట్లాంటి వారినైనా సరే, అవతలి వాళ్ళు ఒకవేళ మనల్ని దూషించినట్లయితే వాళ్ళు ఒక్క మాట అంటే ఇతను ఆలోచించకుండా 4-5 మాటలు మాట్లాడే అంత కోపమున్న వ్యక్తి రాజకీయాలలో రాణించగలడా? ఒకవేళ వచ్చినా కానీ ప్రజలకున్న సమస్య మీద అంత అవగాహన అనేది ఉందా? ఎంతో అనుభవం గల రాజకీయ నాయకులే వాళ్ళకిచ్చిన శాఖలకు న్యాయం చేయలేకపోతున్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారికి ప్రజలకు న్యాయం చేయగలరా అని చెప్పి కొంతమంది పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా అప్పట్లో ఉండేవాళ్ళు అనమాట. అయితే నాకు తెలిసినంత వరకు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళే ఎక్కువ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు కూడా అతను రెండు స్థానాల్లో నిలబడగానే ఒక్క సీటు కూడా గెలిపించుకోలేకపోయిండు. ఒక్క సీటు మాత్రమే వచ్చిందని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళు అయితే మాత్రం ఇంకా మరి దారుణం. నిన్న కనీసం అసెంబ్లీ గేటు కూడా దాటనేమని చెప్పేసి వాళ్ళు ఛాలెంజ్ చేసేవాళ్ళు. సరే, ఇదంతా నేనెందుకు మాట్లాడుతున్నానంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే ఒక అద్భుతం జరిగిందండి. ఆ అద్భుతం ఏంటంటే అల్లూరి సీతారామరాజు జిల్లా రోంపల్లి పంచాయతీ గుడెం గ్రామం అనే ఒక ఎక్కడో మారుమూల ప్రాంతంలో కొంతమంది అంటే ఒక 17 కుటుంబాలు మాత్రమే అక్కడ నివసిస్తున్నాయి అన్నమాట. ఈ 17 కుటుంబాలకు విద్యుత్ సరఫరా అనేది ఇంతవరకు లేదు. మరి మనం గొప్ప చెప్పుకుంటూ ఉంటాం, మనం కంప్యూటర్ కాలంలో ఉన్నాం, చంద్రమండలంలో ఏం జరుగుతుందో మనం ఇక్కడి నుంచే గమనిస్తూ ఉంటాం, మనం ఏఐ కాలంలోకి వచ్చేసామని చెప్పేసి గొప్ప చెప్పుకోవడం మనం చూసాం. కానీ నాకు ఇంకా మనం వెనకబడ్డామేమో అన్నది నాకైతే అనిపిస్తుందండి. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రోంపల్లి పంచాయతీలో ఉన్న 17 కుటుంబాలు, ఈ గుడెం గ్రామంలో ఉన్న 17 కుటుంబాలకు విద్యుత్తు సరఫరా లేదటండి. మరి విద్యుత్తు సరఫరా లేకపోతే మనకు స్వతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలని చెప్పి మనం గొప్ప చెప్పుకుంటున్నాం కదా. మరి అక్కడ గ్రామ ప్రజలు, అక్కడ ఉండే 17 కుటుంబాలు మనకి ఎందుకు కాందాలేదు ఇన్ని సంవత్సరాల పాటు ఈ నాయకులకి? ఇప్పుడు 17 కుటుంబాలు మాత్రమే ఉన్నాయంటే దాదాపు ఒక 60 అటు ఇటు చిల్లర ఉంటారు. ఏది ఓట్లు, ఒక ఓటు మన కుటుంబానికి ఒక 4 ఓట్లు వేసుకున్నా కానీ మరి 60 కుటుంబంలో ఉన్న ఓట్లయితే ఈ నాయకులకు కావాలి, కానీ వాళ్ళకి విద్యుత్తు సరఫరా అనేది అవసరం లేదా అనేది అర్థం కావట్లే. మనం కనీసం 1 గంట ఎప్పుడన్నా మనకి కరెంటు పోయిందనుకోండి, వెంటనే మనం లైన్ మ్యాన్కి ఫోన్ చేస్తాం. ఏంటి కరెంట్ అనేది రావట్లేదంటే, ఎంతసేపు అనేది కరెంట్ ఉండకుండా ఉండాలి, మేము మా పిల్లలు ఎడుతున్నారు లేకపోతే పిల్లలు చదువుకుంటున్నారు, ఉక్కబోస్తుందని చెప్పేసి మనం 1కి 10 సార్లు ఫోన్ చేసి ఆ లైన్ మ్యాన్ పాపం ఆ స్తంభం మీద ఉండి అతను ఎంత వర్క్ చేస్తుండో, ఏ ప్రాబ్లం వచ్చిందో లేకపోతే ఏ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందో ఏమో మనకు తెలియదు. మనం హాయిగా ఇంటికాడ ఉండి అవతల వాడిని ఫోన్ చేసి అతన్ని ఇబ్బంది చేస్తూ ఉంటాం. మరి 1 గంట ఎప్పుడన్నా కరెంటు పోతేనే అన్నిసార్లు ఫోన్ చేసి అడావుడి చేసే మనం దశాబ్దాల కాలం కానుంచి వాళ్ళు అక్కడ జీవిస్తున్న ప్రజలనేది, ఈ నాయకులకు అనేది ఇంతవరకు ఎందుకు కానరాలేదు? మరి అక్కడ ఉండే పిల్లలు, వాళ్ళకి చదువులు ఎట్లా, వాళ్ళకి రహదారులు ఎట్లా, వాళ్ళ ఇల్లులు ఏ పరిస్థితిలో ఉన్నాయి? కనీసం వాళ్ళకి కరెంటు విద్యుత్ అనేది ఇంతవరకు మీరు అందిలేకపోయారు కదా. వాళ్ళకి డబల్ బెడ్రూము ఇంకోటో అందించడానికి ఎప్పుడన్నా వెళ్ళుంటారు. కానీ ఎప్పుడు వెళ్తారంటే ఓట్ల కోసం, కనీసం ఆ 60 ఓట్లు కూడా పోగొట్టుకోకూడదన్న ఉద్దేశంతో అప్పుడు వెళ్తారు. ఇప్పుడు అసలైన పాయింట్కి వస్తారు. పవన్ కళ్యాణ్ గారు దాదాపు కేంద్ర ప్రభుత్వం నిధులను రాష్ట్ర విద్యుత్ శాఖకు అక్కడ ఉన్న గ్రామానికి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఆ ప్రజలకు, ఆ గుడెం గ్రామంలో ఉన్న అక్కడ జనాభాకి, ఆ కుటుంబాలకు విద్యుత్తు సరఫరా అందించాలన్న ఉద్దేశంతో 217 స్తంభాలు అక్కడ పాతించి దాదాపు 9.6 కిలోమీటర్ల నుంచి 217 స్తంభాలను, విద్యుత్తు స్తంభాలను పాతించి ప్రతి ఒక్క కుటుంబానికి, సరే 17 కుటుంబాలే కావచ్చు కానీ 17 కుటుంబాలు కదా అని చెప్పేసి ఇన్ని దశాబ్ద కాలాల కానుంచి అక్కడ ఉన్న ప్రజలను అశ్రద్ధ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే అక్కడ ఉన్న ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనైనా విద్యుత్తు అందించాలని గుడెం గ్రామంలో ఉన్న ప్రజలకు విద్యుత్తు అందించిందండి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, మనం 20వ దశాబ్దంలో ఉన్నాం, కంప్యూటర్ కాలంలో ఉన్నాం, చంద్రమండలంలో ఏం జరుగుతుందో ఇక్కడి నుంచే గమనిస్తున్నాం, రాకెట్ కాలంలో ఉన్నాం, ఏఐ కాలంలో కూడా వచ్చేసాం. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సృష్టించే ఏఐ కాలంలో మనం ఉన్నాం. ప్రపంచ అంచు చివరిలో ఉన్న ఏ వ్యక్తినైనా సరే సెల్ ఫోన్ ద్వారాగా వాడు ఎక్కడుండో ఏంది అని చెప్పేసి ఇక్కడి నుంచే మనం గమనిస్తున్నాం కదా, ఇక్కడి నుంచే మనం చూస్తున్నాం కదా. చంద్రమండలంలో కూడా ఒంటరి మనిషి వెళ్ళి అక్కడ పరిశోధన చేసి కిందకు వస్తున్నారు కదా. మరి 17 కుటుంబాలని చెప్పి వదిలేశారా?
మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఇన్ని దశాబ్దాల పాటు, ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళ కష్టాలు ఎందుకు తెలవలేదు ఈ నాయకులకు? పవన్ కళ్యాణ్ గారు అతనికి ఇచ్చిన శాఖలను చాలా జాగ్రత్తగా, ఎవరికైతే ఇటువంటి అవసరాలు కావాలో, ఎలాంటి డెవలప్లు కావాలో ఆ అవసరాలను తీర్చడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆ 17 గ్రామాలకు విద్యుత్ అందించిండు. 217 స్తంభాలు వేసి. శతాబ్ద కాలం క్రితం ఎక్కడ కూడా సిటీలని లేవు. అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం అన్ని పల్లెటూళ్ళే ఉండేవి. ఆ ఆనమాలు కూడా ఉన్నాయి. ఏదో కొద్దో గొప్ప చిన్న చిన్న సిటీలు అనేవి ఉండి, అది పెద్ద సిటీలు కూడా కావు. అంటే ఎక్కువ శాతం కూడా అన్ని పల్లెటూర్లు మాత్రమే ఉండేవి. అంటే పల్లెటూర్లు ముందాల పుట్టినాయి, సిటీలు ముందాలేం పుట్టలే. పల్లెటూర్లు ముందాల పుట్టి తర్వాత సిటీలుగా అవి మారిపోయినాయి. అంటే పల్లెటూర్లు తల్లులు, సిటీలు పిల్లలు అన్నమాట. మరి ఇక్కడ తల్లులను పట్టించుకోకుండా సిటీలైన పిల్లల్ని పట్టించుకుంటున్నారు నాయకులు. ఎందుకంటే అక్కడ ఎక్కువ జనాలు ఉంటారు, ఎక్కువ ఓట్లు వస్తాయి, వాళ్ళకి డ్రైనేజ్ తెప్పియచ్చు, విద్యుత్తు తెప్పియచ్చు, రోడ్లు తెప్పియచ్చు, వారులు తెప్పియచ్చు, అన్నీ తెప్పియచ్చు. కానీ ఈ 17 కుటుంబాల ఓట్లయితే నాయకులకు కావాలి. వాళ్ళైతే మాత్రం అంధకార జీవితంలో ఉండాలి. ఒకసారి మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకునేటట్లయితే, మరి ఇంత డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టేదానికన్నా, 217 స్తంభాలు పాతించేదానికన్నా, వాళ్ళకి కరెంటు సప్లై తెప్పించేదానికన్నా, పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి పాఠశాలలు కట్టించేదానికన్నా, రోడ్లు రవాణా సరిగా లేకపోతే రోడ్లు వేపించేదానికన్నా, వాళ్ళకి విద్యుత్తు తెప్పించేదానికన్నా ఇదే డబ్బుని తీసుకెళ్ళి సిటీలో ఖర్చు పెడితే కొన్ని వేల ఓట్లు వస్తాయి కదా. అంటే చాలా మంది కూడా ఓట్ల కోసం ఫీట్లని చేస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక 60-70 ఉన్న ఓట్ల కోసం అనేది ఆశపడ్డా అంటే అది కాదు. అక్కడ వాళ్ళు పడే ఇబ్బందులను గమనించండు. మనం 1 గంట కరెంటు లేకపోతే మనం ఉండలేం కదా. వాళ్ళు ప్రతిరోజు కూడా ప్రతి నైటు అంధకార జీవితంలో వాళ్ళు మగ్గిపోతున్నారు. స్త్రీలు ఒకవేళ డెలివరీ టైం వచ్చినప్పుడు వాళ్ళకు 108కు ఫోన్ చేయాలనే ఒక ఇది కూడా ఉండదేమో. వాళ్ళు డోలాలు లేదా మంచంలో కట్టుకొని కూడా ఒక 4 3 ఉండి కూడా తీసుకెళ్తా ఉంటారు. మనం చాలాసార్లు చూసాం. ఇంతకుముందు ఆ ఊరి పేరు ఏదో నాకు సందర్భం బట్టి గుర్తురాట్లేదు, కానీ అంటే ఒక 3 సంవత్సరాల క్రితం ఆ రోడ్లు అనేది సరిగా లేకపోవడంతో అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ఒక స్త్రీ ప్రసవ నొప్పులతోని బాధపడుతూ ఉంటే వాళ్ళు వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెంటనే ఏం చేశారంటే 108కి ఫోన్ చేశారట. ఆ 108 రావడానికి రోడ్లు అనేది సరిగా లేక అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటే ఆ రోడ్లు సరిగా లేవు, మా 108 రాదని చెప్పేశారట. చెప్పేసిన తర్వాత మీరు ఈ ఆడబిడ్డ పాపం నొప్పులతో బాధపడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లా. గ్రామస్తులకి వణికిపోతున్నారు. ఆ బిడ్డకేమో, అమ్మాయికి ఏమైనా అయిద్దా, లేదా కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా అయిద్దా అని చెప్పి బాధపడుతూ ఉంటే వెంటనే ఆ పాపం ఆ ఒక మంచంలో ఆ అమ్మాయిని పండుకోబెట్టి ఆ మంచం ఎల్లికింతలు తిప్పి, ఆ నొలగ మంచం ఎల్లికింతలు తిప్పి ఆ మంచం కోళ్ళకి తాళ్ళు కట్టుకొని కావిడిలాగా ఒక డోలాలాగా వేసుకుంటూ కొంతమంది తీసుకొస్తా ఉంటే రోడ్డు ఎమ్మట ఉన్న కొంతమంది ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు. మరి మనం కంప్యూటర్ కాలంలో ఉన్నాం. చంద్రమండలంలో ఏం జరుగుతుందో ఎక్కడి నుంచే గమనిస్తాం. కానీ పక్కన ఉన్న ఊర్లలో పక్కన ఉన్న ప్రజలను మాత్రం మనం గమనించలేము. మరి జీవితంలో వాళ్ళు అంత అంధకార జీవితంలో మగ్గిపోయేటప్పుడు ఇన్ని దశాబ్దాల బట్టి నాయకులు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు, ఎలక్షన్లు వస్తూనే ఉన్నాయి, ఓటు వేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి విద్యుత్ కావాలా వద్దా అనే సంగతి కూడా ఇంతకు ముందు ఉన్న నాయకులు ఎవరికి కూడా కాందాలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆ 17 కుటుంబాలే కానీ చెప్పి ఎందుకు వదిలేదు? 217 స్తంభాలు ఎత్తే కానీ ఆ గ్రామంలోకి విద్యుత్ అనేది వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి, ఆ 17 కుటుంబాలైనా సరే, ప్రతి ఒక్క కుటుంబానికి వాళ్ళు ఉన్న ఆభరణలలో విద్యుత్ లైట్లు వెలుగుతూ, బయట కూడా విద్యుత్ స్తంభాలకు విద్యుత్ లైట్లు వెలుగుతూ, ఆ రోడ్డు ఎమ్మటి వస్తూ ఉంటే దగ్గర 9.6 కిలోమీటర్లో ఉన్న ఆ రోడ్డు వైపు కూడా విద్యుత్ వెలుగుతూ ఉంటే ఆనంద సంబరాల్లో ఉన్నారు ఆ ప్రజలు. మరి పవన్ కళ్యాణ్ గారికి రంగులు పూసుకున్న వ్యక్తి ప్రజల గురించి ఏం తెలుసు? రంగులు పూసుకొని సినిమాలలో యాక్టింగ్ చేసే వాళ్ళకి జీవితంలో కూడా ప్రజల కోసం యాక్టింగే చేస్తానని చెప్పేసి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఆయన అవమానించారు. సరే, పడ్డవాడు ఎప్పటికీ చెడ్డవాడు కాదు. కానీ అధికారం అనేది చేతిలోకి వచ్చిన తర్వాత దాన్ని అశ్రద్ధ చేయకుండా ప్రజల కోసం పాటుపడితే అది ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీ అయినా సరే వాళ్ళ గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. ఇంతకుముందు కూడా కొన్ని గిరిజన గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు, ఆ గిరిజన గుడెంలోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత వెళ్ళటానికి కూడా సరిగ్గా దారి లేదట. కొన్ని చోట్ల రాళ్ళు రప్పలు అలాంటి ప్రదేశంలోకి, అట్లాంటి గ్రామంలోకి వెళ్ళి కనీసం వాళ్ళ కాళ్ళకి చెప్పులు కూడా లేవాట. పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆయన దగ్గర ఉన్న కొంతమంది అధికారులకి, ఎవరికైతే ఏ కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబానికి కొంతమందికి చెప్పులు, కొంతమందికి బట్టలు, కొంతమందికి ఆడబిడ్డలకు చీరలు, గాజులు, ఇలాగ ఆయన సొంత డబ్బులు వెచ్చించి కూడా చాలామంది ప్రజలకు ఆయన సాయం చేసిందన్నమాట. దాదాపు 2,000 కోట్ల రూపాయలతోని ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడైతే రోడ్లు లేవో, ఎక్కడైతే విద్యుత్ అనేది లేదో, ఏ గ్రామంలోనైతే డ్రైనేజీలు అనేది లేవో,
ఎక్కడైతే పిల్లలకు పాఠశాలలు లేవో ఆ 2,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున గ్రామాలను కూడా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ముందరకు సాగుతున్నారండి. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా చూస్తున్నారండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళు ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన ఒక్క రూపాయి కూడా ఖర్చు అయ్యేది కాదండి. ఎందుకంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టి షేర్ చేస్తే మా ఛానల్లో వీడియోస్ అనేది ఇంకొక 10 మందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి వీడియోలు ఇంకా మంచి మంచి చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. కానీ మీరు మాత్రం ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.